నీ పేరేం పేరు? సంతోష్ కాసర్లా. పేర్లనే ఉన్నారు కదా, అసలు కథ తెలిసిపోయింది నాకు. ఏమే పొద్దున్న లేస్తే పూజలు దేవుడేనా? ఇంట్లో నీ దేవునికి తినడానికి ఏమైనా పెట్టేది ఉందా లేదా? ఏంటండి మీరు ఏదో ఒకటి అనేది మీకు పూట గడవదా? అబ్బా నీ అమ్మ బాబుని అంటే రాని కోపం నువ్వు పూజించే దేవుని అనగానే బాగా పొడుచుకొస్తాందే. ఏందో దేవుని గురించి అట్లా అంటున్నావు? నీ మాటలు గేట్ వరకు వినిపిస్తున్నాయి. గేట్ వరకు వినిపిస్తానే కానీ ఇంట్లో ఉన్న మీ అక్కకి వినిపిస్తలేవు. నువ్వేమో జాబ్ కోసం ఇంటికి వచ్చినావు, మంచిగా జాలీగా చింది తిరుగుతాను. ముందు నీ దేవునికి చెప్పు, మీ తమ్ముడికి జాబ్ వచ్చి సెటిల్ అయ్యేలా చేయమని. చెప్తాలేండి, మరి అంత వెటకాలం ఏం అవసరం లేదు. అదక్క నువ్వు తగ్గేదేలే, నువ్వు చెప్పాక దేవునికి. నైట్ నాకు ఒక కళ వచ్చిందండి. ఆ కళలో ఏమైందంటే ఆపే అదేదో అదర్ స్టోరీ చెప్తున్నావేందే చక్కగా చెప్పు. చెప్పేది వినండి. ఆ కళలో ఏమైందంటే హాస్పిటల్ పోలీసులు ఏదో పిచ్చి పిచ్చిగా వచ్చిందండి. అసలు ఏం జరుగుతుందో అని భయం అవుతుంది. ఏం కాదే, పొద్దంతా మనం ఏమైతే ఆలోచిస్తామో అవే నైట్ కలర్లాగా వస్తే ఏం కాదు. ఊకో అక్క అసలు కళ ఏ టైంకి వచ్చింది? తెల్లారంగా 4-5 ఆ టైంకి వచ్చిందిరా. ఏం రా బామ్మార్ది, జాబ్ ట్రయల్స్ మానేసి జాతకాలు చెప్పుకొని బతుకుతావారా? జోక్స్ చేయక బావా, పొద్దున వచ్చిన కళ నిజమైతే అంట. నాకు మస్తు మంది చెప్పారు, నేను చూసినా తెలుసా? అవునండి, నాకు కూడా తెలుసు. వాడు ఒక వేదాంతి, నువ్వు ఒక సిద్ధాంతి, ఇద్దరికి పని పడలేదు. నాకు పని ఉంది, నేను వెళ్తాను. నేను బయటికి వెళ్ళేసి వస్తానే. సరే అండి, జాగ్రత్త. బయటికి పోతుంటే తుమ్మినవేంద్రా? తుమ్మగా తగ్గాలా అక్క? అబ్బా ఏందే మీ గోల? తుమ్ముకు తుఫాన్ వచ్చినట్టు చేస్తాను. ఏం లేదండి, కూర్చుని కొన్ని నీళ్ళు తాగెళ్ళండి. అట్లా పోతే జరిగేదేమని జరగకుండా ఆగుతుందా? నువ్వు నీ చాదస్తావు, నాకు పని ఉంది, వెళ్తానా. దేవుడా, అంతా నువ్వే చూసుకోవాలి. నువ్వు ఉన్నావనే ధైర్యం. ఓం నమః శివాయ. ఓయ్ వెళ్ళి నీళ్ళు తీసుకొని రాబోయే. ఏమైందండి ఇక్కడ? రోడ్డు దాటుతుంటే బండి వచ్చి గుద్దింది. ఆ దేవుడే ఏం జరగకుండా మిమ్మల్ని కాపాడిండండి. అంటే ఈ తాకిచ్చింది కూడా నీ దేవుడే నానే? ఏం మాట్లాడుతావు ప్రతి దానికి దేవుడు దేవుడు దేవుడు? యాండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, కాదు అనకూడదు. ముందు అడిగే, కాదు అనాలో క్యారీ అని అనాలో నేను చెప్తా. మీరు కాదు అనంటేనే అడుగుతా. సరే కాదు అని చెప్పేంటో. రేపు శివరాత్రి కదా? అవునా? అవును బావా. నీ ఇంటర్వ్యూ ఏమైందిరా? హలో, ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ తెచ్చుకునే తెలివి లేదు వానికి. తెల్లారితే శివరాత్రి అనేది మాత్రం బాగా తెలుసు. వాని గురించి వదిలేయండి, రేపు మన ఇద్దరం కలిసి గుడికి వెళ్దామండి. అబ్బా ఇదేనే నీతోటి తలకాయ నొప్పి. నీ నమ్మకాలన్నీ నా మీద రుద్దాలని చూస్తావు. నాకు ఈ శివరాత్రులు నవరాత్రులు దేవుడు ఇవన్నీ నమ్మకాలే లేవే. అట్లా అంటావేంది బావా? శివుడు అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? శివుడు. ఆపు, అంతకు మించి నీకేం తెలియదు. మీ అక్క తానా అంటే నువ్వు తందానా అంటావు గానీ రేపు పొద్దుగాల మీరిద్దరు గుడికి పోయి రండి. రేపు వానికి ఇంటర్వ్యూ ఉంది, మన ఇద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం. మీరు నాకు మాట ఇచ్చిరు, మాట తప్పదు అంతే. ఇగో ఇప్పుడు నేను బట్టలు వేసుకుంది గుడికి వచ్చింది నీ కోసం, దేవుడి కోసం కాదు. తప్పండి, అలా అనకూడదు. అయితే ఆ తప్పును క్షమించమని వెళ్ళి నువ్వే ఆ దేవుని మొక్కుకో, నా వల్ల కాదు. సరే, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుంటా. కనీసం లాస్ట్ లో వచ్చి మొక్కుకోండి దేవుణ్ణి. పోతే పోయినావు గానీ గంటలు గంటలు గంట కొట్టుకుంటా నిల్చోకాన్ని. చాలా కోపం ఉందయ్యా నీకు. రా కూర్చో. శివయ్య, నువ్వే ఆయనకి జ్ఞానోదయం కలిగేలా చెయ్యయ్యా. ఈ ఆడోళ్ళు ప్రతి దానికి తెగ ఫీల్ అయిపోతున్నారయ్యా. వాళ్ళ ప్రేమతో పాటు కష్టాలు బాధలు అన్ని మొగుని మీద రుద్దడానికి చూస్తున్నారు. అలాగంటావేంటయ్యా? భార్య అంటే అర్ధాంగి, అంటే భర్తలో సగమని అర్థం. అలాంటి అర్ధాంగిని అర్థం చేసుకోకపోతే ఎలాగయ్యా? ఇష్ట కష్టాలలో సుఖ దుఃఖాలలో నీకు తోడుగా ఉండేది అమ్మలా అర్థం చేసుకునేది భార్య ఒక్కతే. బా ఏం చెప్తిరి ఇవన్నీ చెప్పడానికి వినడానికి మంచిగా ఉంటే లైఫ్ లో చాలా కష్టం. అందరూ బాగుండాలని కక్కలేక మింగలేక కంటాన విషయాన్ని దాచుకున్న కైలాసనాథుడి కంటే ఎక్కువ కష్టమా అనేది? నీకు పెళ్ళైతే తెలుస్తాయి ఇవన్నీ. అయ్యింది. మరి నీ భార్య ఏది? నాలో సగభాగమై నాలోనే ఉంది. నా భార్య ఒక్కతే అనుకున్నా, దానిలాంటి పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు నా చుట్టుపక్కల. యావండి, దేవునికి మొక్కుకుందు రాండిగా. వస్తున్నానే. ఇదిగో అయ్యా, నా పేరు శివయ్య. ఏదో ఒక అయ్యలే, నేను వెళ్తున్నాను. ఇక ఏంటండి మీకు మీరు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు? నేను ఒంటరిగా కూర్చొని మాట్లాడడం ఏంది? ఇగో ఆయన, ఇదిగో అమ్మా. ఈ అయ్య గారితోటే కదా నేను మాట్లాడుతూ ఉన్నది. నేనెప్పుడు మీతో మాట్లాడానయ్యా? నేను ఇక్కడే పూజలో ఉన్నాను కదమ్మా. ఇష్టం లేకుండా గుడికి తీసుకొచ్చినందుకు మీరు పిచ్చి పిచ్చిగా చేసేది కాక నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఇంకోసారి గుడికి రమ్మని ఎప్పుడు అడగను. నా ముఖం చూడటం మానేసి దేవునికి మొక్కోండి. ఇదేంటి ఆయన చెప్పినట్టే ఉంది. భార్య అంటే అర్ధాంగి, అంటే భర్తలో సగమని అర్థం. అలాంటి అర్ధాంగిని అర్థం చేసుకోకపోతే ఎలాగయ్యా? ఇష్ట కష్టాలలో సుఖ దుఃఖాలలో నీకు తోడుగా ఉండేది అమ్మలా అర్థం చేసుకునేది భార్య ఒక్కతే. అందరూ బాగుండాలని
కక్కలేక మింగలేక కంటాన విషాన్ని దాచుకున్న కైలాసనాథుడి కంటే ఎక్కువ కష్టమా అనేది. ఓం నమ శివాయ. నా ముఖం ఏం చూస్తున్నావే, దేవునికి మొక్కు.